సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మన తెలుగు వారి నూతన సంవత్సరం అయితే ప్రారంభం అయిపోయింది, అడుగు పెట్టేశాం కొత్త సంవత్సరంలో. మరి ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి రాశి వారికి కూడా. అంటే ద్వాదశ రాశులు అందరికీ అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి నిజంగా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దానికి తగ్గట్టుగా ఏ పూజో పరిహారమో చేసుకొని దాని నుంచి కొంత మాత్రమైనా బయటపడాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. మరి ఏదైనా పరిహారం ఉందా వీరంతా కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో సంతోషంగా ఉండటానికి? ఖచ్చితంగా మనము పరాభవన సంవత్సరం గురించి మాట్లాడుకున్నాం. అందరూ అన్ని రాష్ట్రాల వారు కూడా, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా అందరూ ఆనందంగా ఉండే చిన్న రెమెడీ ద్వారా అందరూ సక్సెస్ హ్యాపీగా ఏదైనా పరాభవం చెందిన విజయం చెందేటట్టుగా చెప్తాను. ముందుగా మా స్వామి దానికి ముందుకెళ్దాం. సోమేశ్వర స్వరమూర్తి అర్చన ఆర్యంగ ఎర్మేలి ధర్మశాస్త్ర శబరి గిరీశన హరిహర్షతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమో నమః శ్రీ స్వామి. పరభావన సంవత్సరం ఫస్ట్ నుంచి 60 మంది పేర్లలో 40వ పేరు అనమాట. 40 పేరు రాహుకి సంబంధించిన పేరు. అది రాహుకి సంబంధించిన నంబర్ 4 నంబర్ అట్లా కూడా తీసుకోవచ్చు. తర్వాత పరాభావన సంవత్సరం శత్రువులతో విజయం సాధించుకోవడం అనమాట. శత్రువులను ఓడించే మాసం ఇది, ఓడించే సంవత్సరం. తెలుగు నూతన సంవత్సరం వచ్చేసి ఉగాదిలో ఈ సంవత్సరం వచ్చేసి పరాభావన సంవత్సరం. అంటే పరాభవం చేయాలన్నమాట శత్రువులని మన శక్తులతోటి. అంటే సరే ఏ రాశి వాళ్ళని మనం ఏంటంటే ఏం చేస్తామంటే మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం. నెలలో ఇంత అమౌంట్ వస్తే ఇంత చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి మనం ప్రణాళిక వేసుకుంటాం. ఈ సంవత్సరం ప్రణాళిక అంతే. లాభం ఎంత ఉంది, నష్టం ఎంత, మనకి ఎట్లా ఖర్చు ఎంత వస్తుంది, మిత్రులు ఎంతమంది, శత్రువులు ఎంతమంది. ఆడ శత్రువులు ఉన్న దగ్గర ప్రశాంత సైలెంట్ ఉండడం, మిత్రులు ఉన్న దగ్గర ఆనందంగా ఉండడం, అంతే తేడా. తర్వాత ఇవన్నీ కొన్ని గ్రహాలు మనకు నవగ్రహాలతోటి అన్ని ముడిపడి ఉంటాయి. నవగ్రహాలు వచ్చేసి 27 నక్షత్రాలు 108 పాదాలు. ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు 108 పాదాలలో పుట్టేస్తారు. అందులో కొన్ని సెక్షన్స్ నక్షత్రాలు మారుతాయి, ఇంకొక సెక్షన్ రాశులు మారుతుంది. సరే అన్నీ కూడా కొన్ని గ్రహాల వారికి కొన్ని బాగుంటుంది, కొన్ని గ్రహాలు ఒక్కొక్క స్థానంలో ఒక ప్రభావం చూపిస్తున్నట్టు. అది 360 రోజులు మనం అన్ని చూసుకొని మనం చేసుకోలేం కాబట్టి ఎవరో మహానుభావుల శాంతులు చేసుకుంటారు. అదే మన లాంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న రెమెడీ చేస్తే అది అందరికీ అనుకూలంగా మారేటట్టు బాగుంటుంది. మనకి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఉగాది ఏ వారంలో వస్తే అది రాజుగా ఆ సంవత్సరం ఏలే రాజు అనమాట. రాజు బాగుంటే అన్ని బాగుండేది. తర్వాత మంత్రి కూడా ఉండాలి కదా. రాజు మంత్రులు ఇద్దరు మంచి వాళ్ళు అయితే మనకి అన్ని కూడా బాగుంటాయి. గురువు కూడా బాగున్నాడు. తర్వాత మనకు మంత్రి వచ్చేసి కుజుడు. సరే ఇద్దరు కూడా బలవంతులే. తెలివి ఒకరిది, ధైర్యం ఒకరిది. శ్రీకృష్ణుడితో తెలివితో ధైర్యంతో అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు మంచి అస్త్రశస్త్రాలతో అర్జునుడు పరాభవం చేసిన అందరినీ. తెలివితేటవారిని తీసుకురాడు గురు బలంతో శ్రీకృష్ణుడు మా బాగున్నాడు. ఎప్పుడు ఏం చేయాలని చెప్పుకుంటే తీసుకురాడు గురువే కదా. తర్వాత అందరి పరాభవం పరిచింది ఎవరు? అర్జునుడు. అందరి శత్రువుని సంహరించాడు. అయితే ఈ మాసం సంవత్సరం అర్థం అది. ఓకే, ఇది చేసినాం కదా. సరే రాశుల వారు గ్రహాల వారు ఏం చేయాలో ఏం సంగతి చెప్పేస్తాను. ఏ రాశి వాళ్ళు ఏదున్నా, ఎలాంటి గ్రహాలు ఎలా ఉన్నా, ఏం సంగతి అయినా పర్లేదు, ప్రతి గురువారం కానీ మంగళవారం కానీ ఒకటే చిన్న స్నానం, చిన్న వాటర్ తోటి స్నానం చేయడం. మనం తీర్థ స్నానం ఎలా చేస్తాం, తీర్థ స్నానం బలంతో పెరుగుతాం. అందువల్ల ఉగాది దాటంగానే ఎవరైనా ఏం చేసినట్టే కొత్త ప్రత్యేకమైన దేవాలయానికో లేకపోతే తీర్థ స్నానానికి వెళ్తారు. తీర్థ స్నానానికి మనకు తీర్థయాత్ర వెళ్ళడం, ఏదో నదీ పుష్కరాలు అలాంటి స్నానం చేయడం వల్ల ఆ గురువు బలం పెరగడానికి, ఏదో బలం పెంచుకొని మనకు గ్రహదోషణ శాంతి ఇవ్వడానికి వెళ్తాం. ఇంట్లోనే మనం తీర్థ స్నానం రెడీ చేసుకోవచ్చు మనకు సంబంధించింది. ఇప్పుడు మన గురువుకి సంబంధించింది మన రాజు కాబట్టి గురువు. తర్వాత పసుపు వాడతాం. తర్వాత కుజుడు యాపాకులు వాడతాం. పసుపు యాపాకులు వాటర్లో వేసి స్నానం చేసినట్టయితే ఈ గ్రహాలని ప్రశాంతంగా శాంతి పోబడతాయి. నీకు ఏ రెమెడీ అవసరం, ఏ దానాలు ఏది కూడా అవసరం లేదు. ఏ రోజున అన్నారు? గురువారం ఒకటి, మంగళవారం ఒకటి. మంగళవారం గురువారం మన మీ ప్రత్యేకమైన స్నానంలో వాటర్లో, అంటే కొంతమంది షవర్లు ఉంటాయి, షవర్ కాకుండా ఒక్కరోజు బదులు బకెట్లు పెట్టుకొని స్నానం చేయండి. పెద్ద గొప్ప వాళ్ళు మామూలు ఎట్లయినా టబ్లో చేస్తుంటారు. ఆ టబ్లో మనం చిటికెడు పసుపు అనుకోండి, ఒక 7-8 వేపాకులు, ఒక వ్యాపారం అట్లా ఒక చిన్న కొమ్మది ఏమంటే ఎంపేషన్ వేసేసి ఆ వాటర్తో మీరు స్నానం చేయండి. గ్రహ ప్రత్యేకమైన శాంతి అవుతుంది. అంటే ఏ గ్రహాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒక్కో గ్రహ డబ్బుకు ప్రాబ్లం ఇస్తుంది, ఒక గ్రహ శత్రువు ప్రాబ్లం, ఒక్కో డిస్టర్బ్ చేస్తాం అన్నమాట. అంటే దంపతులతో ఆనందం లేకుండా పోవడం,
తర్వాత ఉద్యోగంలో రాకపోవడం, తర్వాత శత్రు బాధలు పెరగడం, ఇట్లా ధనానికి ప్రాబ్లం, ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఈ పరాభావ సంవత్సరంలో ఈ విధంగా స్నానం చేసినట్టయితే పసుపుతోటి గురువు బలం రాజుడు, కుజుడు వచ్చేసి మంత్రి కాబట్టి వ్యాపకులు, ఈ రెండు కలిసి స్నానం చేయడం వల్ల మనకు నవగ్రహాలన్నీ కూడా మనకు ఒక విధంగా బలాన్ని పెంచేస్తాయి అన్నమాట. అందువల్ల మొత్తం టోటల్ మనకు శాంతింపజేసి ప్రశాంతమైన ఈ పరాభవన సంవత్సరం ఆనందంగా వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. అన్ని కూడా పెద్ద హడావిడి ఏం లేదు, చాలా సింపుల్, అంతే సింపుల్, పెద్ద ఖర్చు లేదు, పెద్ద ఖర్చు లేదు, ఎట్లా స్నానం చేయాలి చేసుకోవడం అంతే. ఇద్దరి ఇప్పుడు ఎవరైతే మనం పాలిస్తున్నారో వాళ్ళని ఆనందపరచాలి, వాళ్ళని మెప్పించాలి, అంతే. వాళ్ళ సమస్య దృష్టి మనమే పడాలి, గురు దృష్టి పడితే దాని విజయమే. కూర్చుని మొత్తం డబ్బు ఇచ్చేది ఆయనే. ఇంకా వీలైతే స్వీట్ పంచడం ఇట్లాంటి చేస్తున్నాడు. మంగళవారం కూడా స్వీట్స్ పంచడం, గురు ధ్యానం చేయడం. గురువారం కాబట్టి గురువు వచ్చిన గురువు ఏం చేయాలంటే 3 వారాలు 3 గురువారాలు 3 కలర్స్ ఆఫ్ లడ్డూలు ఇవ్వాలి గురువులకు. ఫస్ట్ గురువుకి వచ్చేసి రెడ్ కలర్ ఇవ్వాలి ఫస్ట్ గురువారం, సెకండ్ గురువారం ఎల్లో కలర్, థర్డ్ గురువారం నుంచి వైట్ కలర్. వైట్ లడ్డు ఇట్లా లడ్డు ఎవరైనా గురువులకు ఇచ్చేసి దండం పెట్టుకోవడం గురు బలం పెరుగుతుంది, రాజు గురువే కాబట్టి. ఈ స్వీట్ వచ్చి కుజుడు. లడ్డు ఏం కదా, లడ్డు వచ్చే టేస్ట్ స్వీటే ఉంటుంది కదా. ఈ గురువు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉంటారు అన్నమాట స్వీట్లో. అంటే లడ్డు వేయడం వల్ల మనకు శనగపప్పుతో చేస్తారు కాబట్టి అది గురువే అనమాట. గురువు గల బలానికి సంబంధించిన శనగపిండి. స్వీట్ వచ్చేసి మనకు కుజుడు అన్నమాట. ఈ రెండు మంత్రిని ప్లస్ రాజును మన వాళ్ళని చేసుకుంటే అన్ని మన దగ్గర ఉన్నట్టు, ఇక అన్ని వచ్చేసినట్టే. ఇంకోటి స్వీట్నెస్ ఉండడం కూడా ఇవన్నీ వైట్ ప్లస్ రెడ్ ప్లస్ వైట్ ఇచ్చాం లాస్ట్ డే. శుక్రుడు సంబంధించి శుక్రుడు కూడా అన్ని పరిపాలించేస్తాడు. చంద్రుడు 3 స్థానాలు తీసుకుంటూ ఆయనకు వైట్, అట్లా శుక్రుడు వచ్చేసి మీ వైటే, తర్వాత రెడ్ వచ్చేసి కుజుడు, ప్లస్ మళ్ళీ ఎల్లో కలర్ వచ్చేసి గురుడు. ఈ 3 వారాలు గురువారం పూట గురువులకు మనము ఈ విధంగా మనము ప్రసాదంగా వాళ్ళ అంటే ఒక లడ్డు ఇచ్చేసి వాళ్ళకి దండం పాదవివందనం చేసేసుకుంటే మనకి 365 రోజులు మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా అన్ని విజయంగా మనం తిరుగుతుంటాం. ఇది ఏదైతే మీ రెమెడీ మనం వినడమే ఎవరైతే తింటారో వాళ్ళు అదృష్టంగా భావించాల్సింది. అంటే అంటే ఎంతో పెద్ద గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా భయపడేది పరాభావం అనమాట, అంత పరాభావం చెందుతున్నాడు ఎట్లుంటుంది అనేది అందరూ భయపడే అదే అవసరం లేదు. అన్ని సుభిక్షంగా అన్ని కూడా చాలా బాగుంటాయి. కాకపోతే అన్ని చాలా బాగుంటాయి, అన్ని కూడా సక్సెస్ ఉంటాయి. గురువుని ఆశ్రయించాలంతే. ఈ సంవత్సరంతో గురు ఆశీర్వాదం గురు బలంతో ముందుకు వెళ్ళాలి. గురువు బలం గురువుని ఆశ్రయిస్తే మనకి అన్ని కూడా సక్సెస్ ఉంటాయి. ఏ గురువుని ఎవరైనా తీసుకో. గురువులు అంటే గురువుకే ఇవ్వాలా, లేదంటే ఆలయంలో ప్రసాదంలో పంచిపెట్టడం లాంటివి కూడా చేయొచ్చు? అలా చేయకూడదు, గురువుకి మాత్రమే ఇవ్వాలి. ఎవరైనా భావిస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఏ గురువు అన్న టీచర్స్ కూడా గురువే, చదువు చెప్పేటప్పుడు గురువే. అవును, గురువులు ఎవరైనా కూడా మన గురువుగా భావించిన ఎవరైనా కూడా గురువులే. అంటే మనకు సలహాలు సూచనలు ఇచ్చి గైడ్ చేసే వాళ్ళు గురువే. అందరూ గురువులే. పరిచయం ప్రతి ఒక్క గురువు ఏదో ఒకటి నేర్పించి వెళ్తారు. అంతే నిజంగా. పరిచయం ప్రతి పాఠాలు గుణపాఠాలు అన్ని గుణపాఠాలు మంచి పాఠాలు అన్ని నేర్పించారు. పరిచయమైన వాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళే. యాక్చువల్ చెప్పాలంటే లోకంలో అందరు మంచి వాళ్ళే. కాకపోతే వాళ్ళకు దేవుడు ఇచ్చిన గుణాలు వేరుంటాయి. ఆ గుణాల దగ్గర ప్రవర్తిస్తారు వాళ్ళు. ఎంత చేసినా ఇప్పుడు తేలికుండా ఖచ్చితంగా కుడుతుంది. అది పాము కూడా పాముకే స్వభావం తగ్గట్టు మనుషులు ఉంటారు ఖచ్చితంగా. అందరూ గురువులే మనకి. అయితే మనం ఏది తీసుకోవాలని స్వీకరించి అది నేర్చుకుంటూ వెళ్తుండాలి అంతే. అది కూడా గురుబలము మంచిది. ఆ గురువులకు ఎవరికైతే మనం స్వీట్స్ ఇచ్చినట్టే 2 గ్రహాలు మన మొత్తం అన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి 3 days లో. 3 గురువారాలు. ఫస్ట్ రెడ్ కలర్, రెడ్ ఎల్లో వైట్. కుజుడు గురుడు చంద్రుడికి 3 స్థానాలు, 3 ఏవైతే 3 పొజిషన్స్ చంద్రుడు తీసుకున్నాడు ఒక పొజిషన్, మన శుక్రుడు తీసుకున్నాడు, కుజుడు ఒక పొజిషన్ తీసుకున్నాడు, రాజున్నాడు. ఇవన్నీ కూడా మంత్రివర్గాలను విస్తరణ జరిగింది కాబట్టి మంత్రులను కూడా మనం చేసుకుంటే గ్రహాలను మన అనుకూలం మారిపోతాయి. కాబట్టి మనకు సంబంధించిన కూడా శుభజయంగా 360 రోజులు మళ్ళీ వచ్చి ఉగాది వరకు కూడా అన్ని విధాల విజయం మనం అనుకునే సాధించుకోవడానికి అనమాట. ఏంటంటే మనం ఈ సంవత్సరం జాబ్ రావాలనుకో టార్గెట్ కొట్టేసేయండి, టార్గెట్ కొట్టేసేయండి, మంచి ఏ స్థాయికి టార్గెట్ కొట్టేసేయండి. టార్గెట్ రీచ్ కావడమే ఈ సంవత్సరం చాలా మంచిది. చెప్పిన పరాభావం అంటే ఎదుటి వాళ్ళ శత్రువుని పరాభావం చేసే మా సంవత్సరం అన్నమాట ఇది. కాబట్టి చెప్పాను ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు గురుడిగా మారాడు, మంత్రి కుజుడు వెనుక ధైర్యం తెలివి ధైర్యం ముందుకు వెళ్తుంది. అర్జునుడు నుండి శత్రువులను సంహరించుకుంటూ పోతున్నాడు. ఇదే తేడా. చాలా శత్రువులు ఇంకేం లేదు. పరాభవం సంవత్సరం అదృష్టం సంవత్సరంగా భావించారు అందరు కూడా. ఇది మనకి శత్రువు తెలియని శత్రువులు ఎంతమంది ఉంటారు, అంతమంది పరాభవం పరిచే శ్రీకృష్ణ భగవంతుడు మనం ఉంటాడు. కాబట్టి శ్రీకృష్ణ గురువు కాబట్టి శ్రీకృష్ణ మంత్రం ఏదో ఒకటి ప్రతిరోజు పఠించండి. శ్రీకృష్ణ మంత్రం ఏదో ఒకటి కూడా ప్రకటించండి.
శ్రీకృష్ణుడు గురువు సంబంధించిన గురు తత్వంలో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ మంత్రాన్ని ఏదో ఒకటి కూడా మనం తీసుకొని మనం ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల 108 సార్లు ఎందుకు జపించాలి గురుగారు అంటారు. 108 సార్లు ఎందుకంటే అష్టోత్తరం 108 ఉంటాయి, నక్షత్రాలు 108 పాదాలు ఉంటాయి, 108 మన బ్రెయిన్లో ఉన్న 108 కేంద్రాలు ఉంటాయి. దానికి 108 అని సూచిస్తారు అనమాట. అట్లా మన మెదడులో 108 కేంద్రాలు ఉంటాయి. నరాలన్నింటికి 108 కేంద్రాలు ఉంటాయి కాబట్టి అందులో 108 మనకు అన్ని కూడా పెద్దలందరూ సూచించారు అనమాట. అష్టోత్తరంగా పెట్టారు, పాదాలకు 108 పెట్టారు, ఇవన్నీ కూడా 108 పెట్టారు. కాబట్టి మన 108 జపం అనేది చేస్తే మనకు తొందరగా ఆరా పెరుగుతుంది, రౌండ్ ఆరా పెరుగుతుంది. ఆరా పెరిగితే ఎక్కడ విజయమే. ఇది కూడా మనకు పరాభావ సంవత్సరం మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, మీకు అందరూ కూడా చాలా ఉండాలి. ఐ డ్రీమ్ తరఫున మీ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. అయిపోయింది అయినా ఫిర్మీ మీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్తున్నాం అన్నమాట. సంతోషం అండి, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి